యోనా నీనెవే పట్టణానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు నీనెవే పట్టణానికంటే ఆ పట్టణం యొక్క పాపం ఆకాశానికి అంటుతూ ఉంది. ఆ పట్టణానికి దుర్గతి కలుగును ప్రకటించడానికి దేవుని యొక్క నామంలో వెళ్ళాడు యోనా. యోనా 3 దినాలు ప్రయాణం చేసి ఆ పట్టణానికి దాదాపు 1,20,000 మంది ప్రజలు ఉన్నారట. సువార్త ప్రకటిస్తే ఆ సువార్త ద్వారా వారందరూ మారు మనసు పొందారట. హల్లెలూయా. రాజు మొదలుకొని తిరగలి విసురు దాసి వరకు కూడా గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉన్నారు. పశువులు మేత మేయలేదంట, నీళ్లు కూడా తాగలేదంట ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత మీ పట్టణం మీదకి రాబోతుంది అన్నప్పుడు ఆ యొక్క మాటలను వారు పరిపూర్ణంగా నమ్మి విశ్వసించి వారి వారి పాపాలను వారి యొక్క చెడుతనాన్ని కడిగి వేసుకున్నారు కనుక దేవుడు చేస్తాను అని చెప్పిన ఆ కీడు చేయకోకుండా దేవుడు వారికి మేలు చేశాడు ప్రియులారా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని ముందుగా తెలియజేస్తాడు.